जाने को बेटा ओके सर ओके జిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జిల్లాలి నమూరు శంకర్ గారి నాయకత్వం జిల్లాలి నమూరు శంకర్ గారి నాయకత్వం జోహార్ వైఎస్ఆర్ జోహార్ జరిగే ఇంకా ప్రీతమ నాయకులు మనందరూ ఆరాధ్యులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కేక్ కటింగ్ చేస్తున్న సందర్భంగా అందరికీ కడతాడ దూరంతో నినాదాలు ఇవ్వాలని వడ్డీలాలి నమూరు శంకర్రావు గారి నాయకత్వం వడ్డీలాలి నమూరు శంకర్రావు గారి నాయకత్వం వడ్డీలాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వడ్డీలాలి बाद में अच्छी बात सुन देना को వైఎస్ఆర్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు అచ్చంపేట గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఆవిష్కరించడం పడింది. ఈ 16 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ అనేక ఒడిదొడుగులతోటి 2019లో అధికారంలో రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకోవటం, ఇవన్నీ కూడా ప్రభుత్వం రాకముందు ప్రతిపక్షాలు ఇవన్నీ హామీలు ఇస్తున్నాడు, ఇవన్నీ చేయగలుగుతాడా ఇతను అని ఎద్దేవా చేశారు జగన్మోహన్ రెడ్డిని. అది ఛాలెంజ్గా తీసుకొని అమ్మఒడి కానీ, కాపు నేస్తం కానీ, చేయూత కానీ, ఫీజు రియంబర్స్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, వసతి దీవెన కానీ ఇవన్నీ కూడా అమలు చేసి నిరూపించుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో ఏ నాయకుడు కూడా చెప్పింది చెప్పినట్టుగా చేయలే. అది మన ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం అనేది వీళ్ళిద్దరి వల్లే సాధ్యమైంది. ఏ ముఖ్యమంత్రి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, వీళ్ళిద్దరు తప్ప. 2014లో చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చెప్పాడు, రుణమాఫీ అమలు చేయలేకపోయాడు ఆయన. ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు కూడా అన్ని అమలు చేయలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమలు చేశాడో ఆ అమలు చేసి అన్ని కూడా నిరూపించాడు. చేసి అభివృద్ధి కార్యక్రమాలు కూడా, ఎవరికి అభివృద్ధి అనేది రాష్ట్రంలో అది ఒక నిరంతరం ప్రక్రియ, అది జరిగిపోతూ ఉంది. అభివృద్ధి పోర్ట్లు కానీ, షిప్లు కానీ, షిప్ యార్డ్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, ప్రతి గ్రామంలో కూడా స్కూల్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా జరిగినాయి చెప్పుకోవటం కూడా చేతగానే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీకి ఉంది, మీడియా లేకపోవడం వల్ల. దాన్ని వాళ్ళు వక్రీకరించి అభివృద్ధి అనేది లేదు, ఇక్కడ శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అనేది కూడా పబ్లిసిటీ చేయడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు. కానీ అభివృద్ధి వాళ్ళే వెలికి తీసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళే
ప్రతి దాని మీద కూడా వెలికి తీసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేశాడు ఇవన్నీ అనేది వాళ్ళే ఒక్కొక్కటి బయట పెడతా ఉన్నారు. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, విశాఖ ఎయిర్పోర్ట్ కానీ, పోర్ట్లు కానీ, అట్లాగే ఉద్యానం హాస్పిటల్ కానీ శ్రీకాకుళంలో, మరి ఫిషింగ్ హార్బర్స్ కానీ, అట్లాగే మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు వస్తున్నాయని ఎవరికి తెలియదు దాదాపుగా. కానీ 5 ప్రారంభోత్సవం కూడా అయినాయి. దాంట్లో స్టూడెంట్స్ కూడా చదువుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేద్దామని మెడికల్ కాలేజీలు చేయాలని చెప్పి చేస్తుంటే, ఓహో ఇన్ని మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా అనేది ప్రజలకు తెలిసి ప్రజలు కోటి సంతకాలతోటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు పీపీ విధానాన్ని తిప్పికొట్టారు. మరి దాన్ని ఇన్ని మంచి పనులు ఆరోగ్యశ్రీ కానీ, హాస్పిటల్స్ విధానంలో కానీ, చదువు విధానంలో కానీ, పిల్లలకు చదువు ఫ్రీగా చెప్పే విధానంలో కానీ, విద్య వైద్యం అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారిది ఫ్రీగా ఇచ్చే ఉద్దేశం. కానీ ఈ ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదట్టుంది. ఆరోగ్యశ్రీ అమలు కావట్లేదు. ఫ్రీ విద్య ఫీజు రియంబర్స్ ఇంతవరకు దాదాపు ఎన్నో వేల కోట్లు అప్పు ఉంది. ఇప్పటికి స్టిల్ ఎంతో మంది స్టూడెంట్స్ పాపం కాలేజీల్లో పిల్లల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఎగ్జామ్స్ రానియకుండా. ఇలాంటి పరిస్థితి మరి ఈ ప్రభుత్వంలో ఏర్పడింది. ఇవన్నీ కూడా ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. ఎవరైతే మంచి చేశారో ఈ రాష్ట్రానికి, ఎవరైతే అభివృద్ధి చేశారో ఈ రాష్ట్రానికి, వాళ్ళని ఎన్నుకోవాలి. ఈ ప్రాంతానికి ముఖ్యమైన మణిహారం లాంటిది అమరావతి నుంచి బెల్లంకొండ రోడ్డు. ఎటు పోవాలన్నా కూడా ఆ రోడ్డు అనేది ముఖ్యం. ఇక్కడ ఆ రోడ్డు నేను ఎంతో కష్టపడి తీసుకురావటం, జగన్మోహన్ రెడ్డి గారి చేత శంకుస్థాపన చేయించడం కానీ, దాన్ని వర్క్ ప్రాసెస్ చేయటం కానీ ఆల్మోస్ట్ ఎక్కువ పర్సెంట్ నేను ఉండగానే అయిపోయింది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక దానికి కనీసం బిల్లు కూడా ఇవ్వకపోతే ఆగిపోయింది. దాదాపు సంవత్సరం ఆగిపోయినా కూడా ఎవరు పట్టించుకుని నాదుడు లేడు. అలాంటి పరిస్థితి ఇది. అట్లాగే మాదిపాడి దగ్గర కృష్ణానది బ్రిడ్జి తీసుకురావడం జరిగింది. ఆ బ్రిడ్జి కూడా శాంక్షన్ చేపించి కొంత వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ హాస్పిటల్స్, పెదకూరపాడు హాస్పిటల్ కట్టడం కానీ, అమరావతి హాస్పిటల్ కట్టడం కానీ, అచ్చంపేటలో హాస్పిటల్ కట్టడం కానీ, దొడ్లేరులో హాస్పిటల్ కట్టడం కానీ, ఇలాగా ప్రతి చోట కూడా స్కూల్స్, పాలిటెక్నిక్ కాలేజీ కానీ, ఈ నియోజకవర్గంలో ఇంత డెవలప్మెంట్ గతంలో ఎప్పుడన్నా వచ్చిందా? మీ ద్వారా నేను తెలియజేస్తా ఉండా. ఇదంతా ఎవరి హయాంలో వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం అనేది ఇవ్వటం జరిగింది. ఇది వాస్తవా కాదా? ఒకటే మాట అడుగుతున్నా, ఇదంతా వాస్తవాలా కాదా? మీరేం చేశారు గతంలో? ఇప్పుడు వచ్చినాక మీరేం చేశారో చెప్పాలి. ఫలానా రోడ్డు శాంక్షన్ చేయించి రోడ్డు వేయించారని చెప్పాలి. పంచాయతీల్లో ఎన్నో మండలాలు చెప్పడం కాదు. 100 కోట్లు చేపించామని కొంతమంది చెబుతూ ఉన్నారు. 100 కోట్ల రోడ్డు ఎక్కడ వేయించారు, ఏ R&B రోడ్డు వేయించారు, ఏ పంచాయతీ వేయించారో ఒకసారి చెప్పాలి. ఒక బిల్డింగ్ ఎక్కడ బిల్డింగ్ కట్టించారో చెప్పాలి. ఎక్కడ అభివృద్ధి జరిగిపోతుందో చెప్పాలి. ఇక్కడ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కూడా. దయచేసి ఉండాటిని డెవలప్ చేయండి, ఏమైనా మిగిలిపోయినాయి డెవలప్ చేయండి. అంతేగాని ఊరకేదో ప్రగల్భాలను మేము వేసిన రోడ్లు వీడియోలు తీసి పెట్టుకోవడం కాదు. చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. పెదకూరపాటికి స్కీమ్ తీసుకురండి, మీ పేరు చెప్పుకుంటారు. అట్లాగే బెల్లంకొండ దగ్గర స్కీమ్ ఉంది, బ్యాక్ వాటర్ నుంచి స్కీమ్ తీసుకురండి. మీ చేతనైన పని ఏ ఉందో చేయాల్సి ఈ నియోజకవర్గంలో చేయండి. చేసి మంచి పేరు తెచ్చుకోండి. కానీ చేసినాటిని, మేము చేసినాటిని ఫోటోలు పెట్టుకోవడం కాదు. ఇప్పటికైనా తెలుసుకొని పనిచేసి ప్రజలు మన్నన పొందాలి. కానీ